అసలు నాకైతే ఒక్కొక్కసారి ఈ టైలరింగ్ మానేద్దామా అని చెప్పేసి చాలా అంటే చాలా చిరాకేసేస్తుందండి. అసలు టైలరింగ్ ఎందుకు నేర్చుకున్నానా అని అనిపిస్తుంది. అదేంటంటే నేను ఈ వీడియోలో చెప్తాను. కొంతమంది బ్లౌజెస్ కుట్టించుకొనేసి ఇప్పటికి కూడా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళున్నారు ఇల్లు ఖాళీ చేసేసి. అలాగే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ చూసారు కదండీ! ఇది శారీ అండి. శారీ వచ్చేసి మా పాపకి డ్రెస్ స్టిచ్ చేసి ఇస్తారని చెప్పేసి ఒక ఆవిడైతే నా దగ్గరకొచ్చింది. సరేలే స్టిచ్ చేసి ఇస్తానని చెప్పేసి అడిగాను. స్టిచ్ ఇచ్చాను అని చెప్పిన వెంటనే తనొచ్చేసి ప్రైస్ అయితే ఎంత అని చెప్పింది. నేనైతే 300 చెప్పానండి లాంగ్ ఫ్రాక్. 300 చెప్తే లేదు నేను 200కే లేదు 200కి 150కే కుట్టిస్తానని చెప్పేసి తనైతే చాలా అంటే చాలా మొండిపట్టు పట్టిందండి. మేము ఏదో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఏదో ఖాళీగా ఉండకోకుండా ఏదో ఇంట్లో కొంచెం సపోర్టివ్‌గా ఉంటామని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మేమైతే టైలరింగ్ చేస్తామండి. కానీ మా దగ్గర బేరాలు